నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు. అధ్యక్షులుగా భీమవరానికి చెందిన రేవూరి గోగురాసు, ప్రధాన కార్యదర్శిగా కాకినాడకు చెందిన డివిఎస్ఎన్ మూర్తి ఏకగ్రీవ ఎన్నిక. పరిశోధనాత్మక ఆలోచనలు ఆచరణలో ఉత్పత్తుల రూపంలో బయటకు తీసుకురావాలి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఐఐటి హైదరాబాద్ సిఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి పాండురంగారావు. భీమవరం జేసీఐ నూతన కార్యవర్గం ఎన్నిక. ప్రెసిడెంట్ గా విజయ్ కుమార్, సెక్రటరీగా పవన్ విహారీ. పాస్పోర్ట్లు మరింత సులభతరం. మొబైల్ వ్యాన్ ద్వారా ఇంటి వద్దనే ప్రక్రియ పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని భీమవరం టూ టౌన్ రామరాజు తోటలోని శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి కళ్యాణ మండపం నందు ఆదివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్ ఎన్పీ శాస్త్రి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సహాయకులుగా జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు గాతల జేమ్స్, రాష్ట్ర మున్సిపల్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి ఈ సమావేశానికి మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు. రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షులుగా భీమవరానికి చెందిన రేవూరి గోగురాజు, ప్రధాన కార్యదర్శిగా కాకినాడకు చెందిన డివిఎస్ఎన్ మూర్తి, ఉపాధ్యక్షులుగా గుంటూరుకు చెందిన సిహెచ్ హరిబాబు, రాజమండ్రికి చెందిన వి నారాయణ రెడ్డి, అనంతపురానికి చెందిన బి మునుస్వామి, విశాఖపట్నానికి చెందిన పివిటి రమణారావు, కోశాధికారిగా తునికి చెందిన జి వేణుగోపాలస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కాకినాడకు చెందిన కె సత్యనారాయణ, అనంతపురానికి చెందిన జె శ్యామరాజ్, రీజనల్ సెక్రటరీలుగా రాజమండ్రి, అనంతపురానికి చెందిన ఎంవి రామారావు, బి వెంకట్రామయ్యలు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం, నూతన కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్గా పిఎస్ఎస్ఎన్ శాస్త్రి నా పేరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఇక్కడ నేను అటెండ్ అయ్యి ఈ కార్యవర్గానికి నేను సారథ్యం వహించి ఎన్నికల సారథ్యం వహించి నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అందరూ కూడా సంప్రదించుకుని ఏకాభిప్రాయంగా ఇక్కడికి వచ్చి ఇనామస్గా ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుగా గోగిరాజు గారు, మురళి గారు, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. భవిష్యత్తులో మీరందరూ కూడా పెన్షనర్స్గా నేను కోరేది ఏంటంటే ఒకటే కోరిక, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఆటే కాకుండా మీరు రికగ్నైజ్డ్ అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో వెళ్ళి మాట్లాడేటువంటి సందర్భంలో కొద్దిమందికి అక్కడ ప్రవేశం ఉంటుంది. అలాంటి వాళ్ళతోటి మాలాంటి వాళ్ళతోటి అనుబంధం అయితే మీ సమస్యలన్నీ కూడా నేను అక్కడ తీసుకెళ్ళి చెప్పడానికి వీలవుతుంది. అలాగే మొన్న రోజుని చనికొచ్చాను. ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగినప్పుడు మన పెన్షనర్స్ మటుకి కొన్ని విషయాలు ప్రస్తావన చేశారు. డిఏ ఇవ్వడం జరిగింది. ఆ డిఏలో కొంచెం ఇబ్బందులు అయితే దాన్ని వెంటనే మేము దాన్ని చెప్పడం, మన్నాడు దాన్ని మార్చి మనందరూ కూడా డిఏ ఇవ్వడం కూడా జరిగింది. మనం ఆల్మోస్ట్ తీసుకుంటున్నాం. దాన్ని హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈహెచ్ఎస్ కార్డ్స్ అది మనం ఉన్నాయే కానీ ఇంతవరకు ఏమీ పని జరగట్లేదు. దాన్ని కూడా క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయి మాకు చేయాలి అని చెప్పేసి అన్నాం. దాన్ని కూడా వారు ఒప్పుకున్నారు. భీమవరంలో జరిగిన రాష్ట్ర వ్యాప్తమైన మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ని ఎన్నుకోవటం జరిగింది రెండోసారి. ఈ ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రీజన్స్ నుంచి ఇక్కడికి విచ్చేసి మరి ఇక్కడ అందరూ కూడా ప్రతినిధులందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పెన్షనర్స్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన గోగురాజు గారికి, జనరల్ సెక్రటరీగా ఎన్నికైన మన మురళి గారికి,
అలాగే ట్రెజరర్గా ఎన్నికైన వేణుగోపాల్ స్వామి గారికి, అలాగే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీస్, రీజనల్ సెక్రటరీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఈ పెన్షనర్స్ యొక్క సమస్యలు ఉన్నాయో వాళ్ళు రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్తో మమేకమై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వెళ్ళి సమస్యలు తీరుతాయని, రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి వాళ్ళ పెద్ద వయసు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరం ఉంది. పాలకులు కూడా పిఆర్సీ సంబంధించిన ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు, అలాగే అనారోగ్యాలు పాలయ్యే పరిస్థితి ఉంటాయి కాబట్టి పిఆర్సీ కమిషన్ వెంటనే అపాయింట్ చేసి వారికి ఐఆర్ కూడా డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఏదైతే మనకి ఇంకా పెన్షన్కి సంబంధించి పురపాలక సంఘాల నుంచి వీరికి ఎక్కడికక్కడ అసోసియేషన్ బిల్డింగ్లు కానీ ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఉన్న ఆయా మున్సిపాలిటీస్లో ఇప్పుడు ఉదాహరణకి భీమవరంలో ఉన్న అసోసియేషన్ బిల్డింగ్ పైన ఒక భాగం పెన్షనర్స్ కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యాలయం కూడా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నికైన వారు అందరూ కూడా ఆయా ప్రాంతంలో ఆయా జిల్లాల్లో ఉన్న పెన్షనర్స్ పిహెచ్ కార్మికుడిని కూడా వదలకుండా, ఎందుకంటే వాళ్ళు పాపం నిరక్షరాస్యులు, వాళ్ళు రోడ్ల మీద పనిచేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ కమిటేషన్స్ నిజంగా మీరు సేవ చేయదలుచుకుంటే అక్కడి నుంచి మీరు చేయాలి. మనం అంటే కాస్త విజ్ఞతతో చదువు సంజలతో ఉంటాం, వాళ్ళకి లేరు కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు ఎప్పుడప్పుడు తీరుస్తారని చెప్పి కోరుకుంటూ మీకు ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్ర మున్సిపల్ పెన్షనర్స్ అసోసియేషన్ జరిగింది. ఈ మన మావుళ్ళమ్మ సేవా సమితి కళ్యాణ మండపంలో చాలా ఊర్ల నుంచి దాదాపుగా 90 మున్సిపాలిటీ నుంచి వచ్చారు, ప్రాతినిధ్యం వహించారు. అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడే చెప్పారు ఆయన శాస్త్రి గారు, నేను ఒక డిమాండ్ అడిగాను. ఆ డిమాండ్ ఏంటంటే మన మున్సిపాలిటీలో పెన్షన్లో కమ్యూటేషన్ మాత్రం ఆడిట్ ఆఫీస్ నుంచి చేస్తున్నారు, అది కాకుండా మన ఆడిట్ ఆఫీస్లో చేయాలి. ఆ డిఎం ఆఫీస్ వెళ్లకుండా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే డిఎం ఆఫీస్కి వెళ్తే చింపేసి మళ్ళీ తీసుకురమని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది ఒకటి చేయమని నేను శాస్త్రి గారిని మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. రిటైర్ అయిన తర్వాత బాధలు ఎక్కువ అవుతున్నాయి. ఆ బాధలు లేకుండా చూడాలి. ఇక్కడ మచిలీపట్నం ఉమామేశ్వర గారు తెలుసు ఆ బాధలు ఏంటో. 5-6 సార్లు వెళ్ళాం డిఎం ఆఫీస్కి, అలాగే చాలా దిక్కుకి వెళ్తాం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. రిటైర్ అయినాడు సుఖపడాలనే ఉద్దేశంతో ఉంటాడు కానీ ఇది వేరే ఉద్దేశం ఉండడు. అందుకు రిటైర్ ఎంప్లాయీస్ని బాధ పెట్టకూడదని ఈ జీవో మాత్రం డబ్బు ఫైనాన్స్ గవర్నమెంట్కి ఏమవుదో ఏదైనా ఒకటే కానీ డిఎం ఆఫీస్ పంపకూడదని నా కోరిక. ఈరోజు ఎన్నికైనటువంటి మినిస్టర్ స్టాఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ గోగురాజు గారు వారి టీం అందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రత్యేక హోదా జరుపున వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా జిల్లాలో మున్సిపల్ ఎంప్లాయీస్ అని లేకపోతే వేరే పెన్షనర్స్ అని భావం లేకుండా మేము భీమవరంలో సేవ చేస్తున్నాం. చాలా మందికి మన మధ్య అందరికీ తెలుసు. పరిశోధనాత్మక ఆలోచనలు ఆచరణలో ఉత్పత్తుల రూపంలో బయటకు తీసుకురావాలని, పరిశోధనకు పేటెంట్ కూడా పొందవచ్చునని ఐఐటి హైదరాబాద్ సిఎస్సి ప్రొఫెసర్ డాక్టర్ ఎంవి పాండురంగారావు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆల్గరిథమ్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. జేఎన్టీయూ కాకినాడ సిఎస్సి ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులో ప్రజెంట్ చేసే పేపర్లు అదే స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాల విద్యా పరిశోధనా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్లనే అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్య, క్రీడలు, సాంస్కృతిక వికాసం, సామాజిక సేవా కార్యక్రమాలు అన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ విద్యా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎన్వి జగన్మోహన్, కో కన్వీనర్ డాక్టర్ జిఎన్విజి శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ పేపర్ ప్రజెంటేషన్ చేసిన పలువురు పరిశోధకులకు అతిథుల చేతుల మీదుగా మెమోంటోలు అందజేసి సత్కరించారు. So in this regard, firstly, I would like to thank the chair of this event and also our HOD, Professor Ramakrishna Raj Garu, and also I would also thank convener Dr. RNV Jagan Mohan Garu and also the co-convener
of this event, Dr. Sirisha Garu. I would also like to thank the entire department for conducting such a wonderful conference. Finally, I thank the Principal Garu and Director Garu for their continuous support. Thank you. చుట్టుపక్కల కాలేజీల నుంచే కాకుండా అన్ని కాలేజీల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్న పరిశోధనలకు పేపర్ ప్రజెంటేషన్ చేయటం చాలా ఆనందదాయకము. ఇందులో సెలెక్ట్ అయిన పేపర్స్కి జర్నల్స్గా ప్రచురించడం కూడా చాలా సంతోషదాయకమైన విషయము. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ అడ్వాన్స్డ్ అన్నారు కదా, అడ్వాన్స్గా ఫాలో అయ్యి ముందుండాలని కోరుకుంటూ. On this occasion, I congratulate the CSC department, the entire team for making this event a great success. And one more thing I can say is SRKR stands for teamwork. As already said by Principal Garu and also the head of the department. So everyone will think that it is their own institution. So keeping that in view, all events are grand success in SRKR Engineering College. And let me say some, the way in the initial stage I said upgradation is very important. Computers, the first era, we have moved from conventional to some computerization system by using evolution of internet. Then only this entire online systems came into the existence. Due to this evolution of internet, now the evolution of artificial intelligence. Now our lives are changing slowly. Still we are in the changing mode. For this artificial intelligence, AI, advanced AI, that means algorithms. Regarding algorithms, we have conducted this. This is the time to which the right topic our HOD and the conveners selected. First, I would like to appreciate the Department of CSE for conducting this international conference. Its HOD and mainly conveners Jagan Mohan and Sirisha Madam, and all the indirectly there are many people behind this, and I would like to appreciate all the people, to all the entire team and the entire management for such a successful organization of the conference. There are some things that I wanted to say, but Professor Chakravarti came before me, so he said that all. In a way, it's good because I have a bad throat, but still, I think I'll just reiterate because it's an important point that he made. My request is that don't stop here. You have all done good work. Don't stop here because of the age that we live in. The age of artificial intelligence and machine learning and other things. This is the right time to productize your ideas, right? So if you have a good idea, if your idea is indeed good that you have actually published in this conference, it should actually be possible to translate that into a product. Or if you have an academic bent of mind, make sure that this work, maybe an improved version of this work, goes to top journals. And when I say top, I mean really top journals and conferences in the world. So you should aim for that. Inspiring confluence of minds and ideas. This conference has brought together some of the brightest researchers and practitioners from across the country and around the globe, contributing to vibrant discussions on advanced AI algorithms, emerging computational models, intelligent systems, and transformative applications. The depth of the knowledge shared during keynote addresses, invited talks, technical paper presentations have enriched all of us. The dialogue we have portrayed here will undoubtedly pave the way for the future. Quantity of the papers are more. So I request the organizers or the committee members slowly improve the quality of the papers instead of quantity of the papers. So what happens is nowadays everybody is asking about like sci-indexed or Scopus indexed papers in the journals only, and then people are asking about patents, not patents published, patents granted. And also people are looking after so many grants coming from the Government of India. So what I request you people is concentrate more on grants coming from the universities or coming from the government, UGC, AICT. So every faculty member should publish, at least not publish, as I said, you should have patent grants instead of patents published. So whatever papers you are publishing now should have some kind of grant. And also slowly it should move towards the product. So what we are doing is we are making the paper based research instead of product based research. So I request
all of you move towards product-based research instead of paper-based research. So where we can have more grants, more patents we can have, and everybody will benefit out of this. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ భీమవరం పట్టణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పెదమీరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ప్రెసిడెంట్ గా కానూరి విజయ్ కుమార్, సెక్రటరీగా పవన్ విహారీ, ట్రెజరర్ గా కె నాగశేఖర్లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంచే జేసీఐ ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి, జోన్ డైరెక్టర్ పేరుచర్ల కృష్ణంరాజులు నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరానికి అవకాశాలు సృష్టించేలా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి మంచి చేయడమే వ్యాపారమని, మనసులో అనుకున్నది అమలు చేయడం నేర్చుకోవాలన్నారు. జేసీఐ ఇండియా జోన్ ప్రెసిడెంట్ కె ప్రమోద్ కుమార్, పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ వి రాహుల్ మాట్లాడుతూ విజయం సాధించాలంటే ఆలోచనే ముఖ్యమని, ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలన్నారు. ఇండియా వారీగా సుమారు 90,000 మంది జేసీఐ మెంబర్స్ గా ఉన్నారన్నారు. జోన్ డైరెక్టర్ పేరుచల్ల కృష్ణంరాజు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా భీమవరంలోని యువతకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ అందిస్తున్నామని, 2026లో కూడా మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీఐ సభ్యులు వరుణ్ కుమార్, కేవీఎస్ రవికుమార్, కె వంశీ, పి రామ్మోహన్ రావు, దాట్ల అశ్విని చైతన్య, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఉన్నత విద్యకు పట్టణానికి చెందిన రాజేష్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ₹1,00,000 విరాళాన్ని జేసీఐకు అందించారు. ఈ విరాళాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో మహిళా విద్యకు వినియోగిస్తామని సభ్యులు తెలిపారు. That is all of it. That I will faithfully execute the office of Elbow President of JCI. execute the office of Elbow President of JCI. Bhimavaram. And will To the best of my ability. to the best of my ability Service as a living example of this serve as a living example of this organization. Philosophy and Belief. And uphold enforce. and enforce Constitution and policy of the constitution and policy of this organization. this organization. At all times. Sincerely thank my mentors, organizers, my team, and every member who trusted me and supported me. This position is not mine alone. It belongs to all of us who believe in teamwork and service. JCI has given me confidence, leadership, and the opportunity to serve society. As President, I assure you that I will give my full commitment, work with honesty, and lead with a clear vision to make our chapter stronger and more active. Thank you for believing in me and giving me the opportunity to serve. లాస్ట్ ఇయర్ జేకాంలో జేసీ రాజేష్ అగర్వాల్ గారు అంటే ఈ నిర్మాణాదేవి గార్డెన్ ఎండి అయినటువంటి రాజేష్ అగర్వాల్ గారు లాస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది. మనోజ్ విష్ణు వాళ్ళు లాస్ట్ టైం జేసీ గురించి ఏమేమి ఉంటాయి, ఏ పోర్ట్ఫోలియో ఉంటాయి, జేసీ గురించి ఏ ఫౌండేషన్ అంటే జేసీ ఇండియా ఫౌండేషన్ some amount కలెక్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఆ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆ ఇంట్రెస్ట్ ని ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 30,000 గర్ల్స్ ఇండియాలో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి తెలుసుకుని రిక్వెస్ట్ చేయగానే వితిన్ మినిట్స్ లో వాళ్ళ ఫాదర్ గారిని అడిగి రమేష్ అగర్వాల్ గారిని అడిగి ఈ రోజు ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ 2026 లో ఈ ఇన్స్టాలేషన్ అవుతున్న పిఎస్టీ వర్క్ బ్యాంక్ నిన్న ₹1,00,000 జేసీ ఫౌండేషన్
రాజేష్ కుమార్ అగర్వాల్ వాళ్ళ అబ్బాయి ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇండియా ఫౌండేషన్ జేసీ ఫౌండేషన్ అంటే 1 lakh rupees ఇవ్వడం జరిగింది. ఇయర్ జేసీ జేకమ్ చాలా సక్సెస్ఫుల్గా చాలా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే 60 మెంబర్స్తో ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో జేకమ్ టేబుల్ లాంచింగ్ జరిగింది. నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఇన్స్టిలేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. 2025 ఈ భీమవరంలో ఎన్నో కార్యక్రమాలతో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో ఇలా చాలా బాగా చేసినటువంటి ప్రెసిడెంట్ అశ్విని చైతన్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రాబోయేటువంటి కొత్త ప్రెసిడెంట్ ఇంకా అద్భుతాలు సృష్టించాలని, భీమవరంలో అనేక వనరులు తీసుకురావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అనేది 110 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్గా 120 కంట్రీల్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ అండి. దీంట్లో లీడర్షిప్ డెవలప్మెంట్ అండ్ మన వ్యక్తిత్వ వికాసం అన్నవి మేజర్గా తీసుకుంటూ 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతకి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపొందించాలి అనే ఏకైక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో కూడా ఉంది. గత 10 ఏళ్ళుగా భీమవరంలో అత్యున్నతమైన సేవలు అందిస్తూ అద్భుతమైన లీడర్స్ని ట్రైన్ చేస్తూ ఎంతో మందికి ట్రైనింగ్ అవకాశాలతో పాటు ఈ ఇయర్ 2025లో బిజినెస్ పీపుల్కి ఎక్స్క్లూజివ్గా జేసీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఆపర్చునిటీని స్టార్ట్ చేసి బిజినెస్ పీపుల్స్ ఎన్హాన్స్ అవ్వడానికి కూడా ఎంతో ఆపర్చునిటీస్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది. ఫర్ ద 2025 ప్రెసిడెంట్ అశ్విని తేజ గారికి కంగ్రాచులేషన్స్ అండి. యు హావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జేసీ విజయ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.